అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా తొలి విడత 9,000 రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత 9,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు, రైతులందరూ కూడా ఏం చేయాలి, ఇంకా కొత్త రైతులు అప్లై ఎలా చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలా, మనకు అన్ని వివరాలు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి. వీడేంటి ప్రతిరోజు చెప్పిందే చెప్తున్నాడు, డబ్బులు అయితే ప్రభుత్వం వేయలేదని అనుకోవద్దు తప్పకుండా, ఎందుకంటే మనం చెప్పేదాన్ని బట్టే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి, ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలయ్యి మనకు నెల రోజుల పైన అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రైతన్నులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది, ఇక్కడ తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కితే మీ యొక్క ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఇంకా గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకైతే తొలి విడత డబ్బులను 9,000 రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, పిఎం కిసాన్ తరపున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం 13,500 రూపాయలను మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ చేసేది. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం మనకు 12,000 అంటే 20,000 రూపాయలను ఒకేసారి జమ చేయబోతున్నారండి. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి ప్రతి 4 నెలలకు ఒకసారి, అంటే సంవత్సర కాలంలో మన ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున అయితే ఈ డబ్బులు అయితే విడుదల అవుతుంది అనమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 18వ విడత నిధులను కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతన్నలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకి యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే మామూలు భూములు కలిగినటువంటి రైతులు, అలాగే కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు, మనకు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు, ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు, మీ యొక్క బ్యాంక్ ఖాతా జిరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తే అప్పుడు మీకు అమౌంట్ అనేది జమ చేసేయడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌలు రైతులందరూ కూడా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది తీసుకోవాలండి. ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క భూమి కౌలుకు, ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో ఆ భూమి యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్సు, ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్సు,
అలాగే మీరు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, కౌలుకు చేస్తున్న వారి ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు అనేది చేసుకుంటే ఒకేసారి మీకు 20,000 రూపాయలను మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి అందించడం అయితే జరుగుతుంది. ఇక ఏదేమైనా కానీ మనకు కీలక నిర్ణయం తీసుకున్నటువంటి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 9,000 రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికే 2 నెలల దాకా గడుస్తుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత 9,000 రూపాయలను జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2,000 మొత్తం 9,000 రూపాయలు జమ కాబోతుంది. అంతేకాకుండా దీనికంటే ముందే మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే మనకు ఈ పథకాల డబ్బులు అయితే ఉన్నాయో, అంటే ఈ పథకాల కంటే ముందే మనకు ఇన్పుట్ సబ్సిడీ అని, అలాగే మనకు ఇప్పటికే 2 పథకాలను అయితే విడుదల చేసేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి ధాన్యం ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల కింద మనకు దాదాపు 30,000 మంది రైతుల ఖాతాల్లోకి 674 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసేయడం జరిగింది. ఇక అంతేకాకుండా దీంతో పాటు ఈ జూలై నెలలో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని, అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువగా పంటలు నష్టపోయారని, అక్కడే వర్షాలు వరదలు రావడం వల్ల ఏంటంటే మనకు వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది దాదాపు 1,00,000 ఎకరాల్లో. ఇక ఎవరైతే రైతుల యొక్క పంటలు అనేది నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద 36 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 2 పథకాలు అయితే విడుదలైపోయి ఇక మూడవ పథకం కింద ఈ సెప్టెంబర్ నెలలో రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 మొత్తం 9,000 రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ బాణం గుర్తు పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారము మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లైక్ చేయండి వీడియోని.